ఒక్కొక్కసారి పంచభక్ష పరమాణాలున్న గంజినీళ్ళ కోసం ఏడ్చినట్టు సామెత అయిపోతుందండి. ఇంతకీ ఈ సామెతకు అర్థం ఏంటక్క అని అంటారా? నేను కూడా ఒకప్పుడు అడిగానులేండి మా అమ్మను, ఈ సామెతకు అర్థం ఏంటంటే, నీలాంటి దాన్ని ఒక పెళ్లికి పిలుచుకొని వెళ్తే 10 రకాలు 20 రకాల వంటలు చేసి పెట్టినా కూడా నాకు ఇవేమీ వద్దు, ఇంట్లో చేసిన పచ్చడనమే కావాలన్నట్టు అని సామెతకు అర్థం చెప్పిందండి మా అమ్మ అప్పట్లో. అయినా ఈ సామెత నాకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? మా ఆయన అంతేనండి, ఇంట్లో ఎన్ని రకాల వంటలు చేసినా సరే ఇలాంటి పచ్చళ్ళే కావాలి అంటారు. అందులోనూ ఈ కాల్చిన వంకాయ గుజ్జుకారం అంటే మహా ఇష్టము. ఆ రోజంతా కడుపు నిండా అన్నం తినేస్తాడు మా ఆయన అయితే. ఇక ఈ వంకాయ గుజ్జుకారానికి వస్తే 5-6 వంకాయల్ని తీసుకొని ఆయిల్ పట్టించి బాగా కాల్చుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలను, 2 టమోటాలు, 1 తెల్లగడ్డను తీసుకొని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఈ గుజ్జుకారాన్ని చేత్తో అయినా నలుపుకోవచ్చండి. చెయ్యంతా కారం అవుతుందని నేను రోట్లో దంచుతున్నాను. ఒక్కొక్కటిగా వేసుకుంటూ రుచి తగినట్టు ఉప్పుని వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవడమే. ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, ఈ కాల్చిన వంకాయ గుజ్జుకారము వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంది.